గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రధాన కార్యాలయంలో కాసేపట్లో ప్రారంభం కానున్న పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుంది. ఫలితాలను ఈ సాయంత్రమే వెల్లడించనున్నారు అధికారులు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈసారి జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అభ్యర్థులు గెలుస్తారా లేక వైసీపీ అభ్యర్థులు గెలుస్తారా అనేది ఉత్కంఠగా మారింది. ఇరు పార్టీల నుంచి 20 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 10కి 10 స్థానాలు కైవసం చేసుకోవాలి అంటూ అటు కూటమి ఇటు వైసీపీ పోటీ పడుతూ ఉన్నాయి. ఇరు పార్టీలు తమ తమ కార్పొరేటర్లను శిబిరాలకు తరలించాయి. అయితే ఈసారి ఓటింగ్ కు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు సిపిఎం కార్పొరేటర్ గంగారావు. చాలా ఆసక్తికరంగా ఉన్నాయి విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు. రెండు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరి తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు. జార్జ్, మరి రెండు పార్టీలు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఈ స్టాండింగ్ కార్పొరేషన్ ఎన్నికలు ఉండొచ్చా? టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉందా? జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లు ఎవరైతే పోటీలో ఉన్నారో ఆ పోటీలో ఉన్న కార్పొరేటర్లంతా కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కౌన్సిల్ ఏర్పడి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో 3 సార్లు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అనేవి జరగడం జరిగింది. అయితే ఈ 3 సార్లు కూడా వైసీపీ ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం ఒక్క అభ్యర్థి కూడా స్టాండింగ్ కమిటీలో గెలవలేదు. ఈ నేపథ్యంలోనే ఈసారి 10కి 10 స్థానాలు గెలవాలని భావిస్తూ ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈసారి 2 పోటీలు ప్రతిష్టాత్మకంగా, అంటే 2 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకైతే మనం చూసుకోవచ్చు. ఎక్కడైతే ఈ జీవీఎంసీ మెయిన్ గేట్ వద్ద చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా కార్పొరేటర్లకు ఎంట్రీ అయ్యే ఈ గేట్ ఇది. ఈ గేట్ వద్ద చూసుకున్నట్లయితే కనుక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కేవలం కార్పొరేటర్లు ఎవరైతే పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఓటింగ్ పాల్గొనే కార్పొరేటర్లు మాత్రమే లోపల పంపిస్తున్నారు. ఎవరు అంటే వాళ్ళకి ఒక లిస్ట్ కూడా ఉంది. అంటే ఓటింగ్లో పాల్గొనే కార్పొరేటర్లు మొత్తం చూసుకున్నట్లయితే 96 మందికి సంబంధించిన లిస్ట్ని ఇక్కడ పెట్టుకొని ఎవరైతే వస్తూ ఉన్నారో వారి యొక్క వార్డు అలాగే పేరు కనుక్కొని వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక టీడీపీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక గతంలో దాదాపుగా 30 కార్పొరేటర్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఇటు జనసేన అలాగే బీజేపీ కూడా తోడు కావడం, అంతేకాకుండా ఇండిపెండెంట్ తో పాటు ఇటు కొంతమంది ఈ వైసీపీకి చెందిన కార్పొరేటర్లు సైతం కూడా కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవడంతో ఒక్కసారిగా అమాంతంగా వారి బలం కూడా పెరిగింది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఈ మొత్తం 96 కార్పొరేటర్లు ఓటింగ్లో పాల్గొని ఉన్నారు. అయితే ఈ 98 కార్పొరేటర్లు ఉన్నప్పటికీ 21 వార్డు కార్పొరేటర్కి సంబంధించి ఆయన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అంతేకాకుండా సిపిఎం పార్టీకి చెందిన గంగారాం సైతం కూడా ఓటింగ్లో పాల్గొనడం లేదు. ఏ పార్టీకి మేము బలపరచడం లేదని చెప్పడంతో అక్కడ కూడా ఒక స్థానం తగ్గింది. ఈ నేపథ్యంలో మొత్తం 96 మంది కార్పొరేటర్లు అయితే ఓటింగ్లో పాల్గొనున్నారు. అయితే 49% అయితే 49 కార్పొరేటర్లు కూటమికి బలంగా ఉండగా వైసీపీకి 47 మంది ఉన్నారు. అయితే ఎవరి అభ్యర్థికి అయితే ఎక్కువగా ఓటింగ్ పడుతూ ఉందో ఆ 10 మందికి సంబంధించి 10 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ 10 మందికి ఎవరైతే ఎక్కువగా ఓటింగ్ వేస్తారో వాళ్ళు విజేతగా ప్రకటించబడతారు. ఆ నేపథ్యంలోనే ఎవరు కార్పొరేటర్లు కూడా వెళ్ళకోకుండా ఉండేందుకు, అంటే ఎవరు ఎటువైపు కూడా వెళ్ళకోకుండా ఉండేందుకైతే పటిష్టంగా ఎవరికి వాళ్ళు క్యాంపు రాజకీయాలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే టీడీపీకి కూటమి ప్రభుత్వానికి చెందిన కార్పొరేటర్లంతా కూడా భీమిలీలోని ఒక హోటల్లో ఉన్నారు. మొత్తం అంతా 48 మంది. అంతేకాకుండా సిపిఐకి సంబంధించిన స్టాలిన్ సైతం కూడా ఈ ఓటింగ్లో కూటమికి మద్దతు ఇస్తుంటే మొత్తం 49కి చేరింది. 50 లక్షలు విలువ చేసే ఏ పనులకైనా కానీ స్టాండింగ్ కమిటీ ఆమోదంతో తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పాలనాపరమైన విధానాలు అయితేనేమి కానీ ఇంకా నిర్ణయాలైనా ఏవైనా తీసుకోవాలంటే కూడా స్టాండింగ్ కమిటీ ఆమోదంతో ఏవైనా కూడా అమలు చేయొచ్చు. మిగిలిన ఏవైనా కానీ కౌన్సిల్ ద్వారా చేయాల్సి ఉంటుంది. అంతలా ఈ ఏదైతే ఈ స్టాండింగ్ కమిటీకి పవర్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి 10కి 10 స్థానాలు గెలుచుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే బలం సైతం కూడా ఇటు వైసీపీకి తగ్గి కూటమి ప్రభుత్వానికి ఎక్కువగా బలం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా 10కి 10 స్థానాలు కైవసం చేసుకుంటామనే ధీమా అయితే కూటమి ప్రభుత్వం వ్యక్తం చేస్తూ ఉంది. రైట్ జార్జ్.